ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. మార్కెట్ లోకి ఒక కొత్త క్రెడిట్ కార్డ్ అయితే వచ్చిందండి. సో మనము ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మనకు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అయితే అవసరం లేదు, ఎటువంటి సిబిల్ స్కోర్ కూడా అవసరం లేదు. జస్ట్ మీకు 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి, అలాగే మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక రూపే క్రెడిట్ కార్డ్, అలాగే ఇది ఒక ఎఫ్డి క్రెడిట్ కార్డ్. అంటే మీరు ఎఫ్డి అయితే చేయాల్సి వస్తుంది. 5,000 రూపీస్ దగ్గర నుంచి మాక్సిమం 25,000 రూపీస్ వరకు మీరు ఎఫ్డి అయితే చేసుకోవచ్చు. మీరు ఎంతైతే ఎఫ్డి చేస్తారో అంత అమౌంట్ కి వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా పేమెంట్ చేస్తారు మరి ఇయర్ వైజ్ గా అనమాట. అప్ టు 7% ఇంట్రెస్ట్ కూడా పేమెంట్ చేస్తారు. అలాగే మీ డబ్బులు 100% సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. మీరు ఏదైతే బ్యాంక్ లో ఎఫ్డి చేస్తారో ఒకవేళ ఆ బ్యాంక్ కనుక క్లోజ్ చేస్తే మీరు పెట్టిన అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కూడా వాళ్ళు పేమెంట్ చేస్తారనమాట. మీ అమౌంట్ కి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో నో ప్రాబ్లం. సో మీరు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇదొక రూపే క్రెడిట్ కార్డు కాబట్టి ఈ క్రెడిట్ కార్డు మీరు మీ యూపీఐ యాప్స్ కి లింక్ పెట్టుకోవచ్చు అనమాట. లైక్ గూగుల్ పే, ఫోన్ పే, ఈ యాప్స్ లింక్ పెట్టుకోవచ్చు. సో జనరల్ గా మీరు బయట షాపింగ్ చేసినప్పుడు ఫోన్ పే, గూగుల్ పే యూజ్ చేసుకొని మీ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ యూజ్ చేసి మీరు పేమెంట్ చేస్తారు చూడండి. అలా కాకుండా ఇప్పటి నుంచి మీరు ఈ క్రెడిట్ కార్డు మీ గూగుల్ పే, ఫోన్ పే కి లింక్ చేసుకోండి. బయట షాపింగ్ చేసినప్పుడు ఈ క్రెడిట్ కార్డు ఉన్న లిమిట్ అమౌంట్ యూజ్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా. సో ఇప్పటి నుంచి మీరు బ్యాంక్ అకౌంట్ యూజ్ చేయని అవసరం లేదు. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఒకవేళ మీకు కనుక సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. థర్డ్ థింగ్ వచ్చేసి మనము ఆన్లైన్ లో షాపింగ్ చేస్తాం కదండి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో. సో అలా షాపింగ్ చేసినా సరే మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారు. అలాగే ఆన్లైన్ డెలివరీ యాప్స్ అనమాట, లైక్ స్విగ్గీ కావచ్చు, లేకపోతే జొమాటో కావచ్చు, వీటిలో కూడా మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో మనకు ఈ యాప్ లో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఏమన్నా చార్జ్ చేస్తారా అప్లై చేసుకోవడానికి అని చూస్తే గనక ఎటువంటి చార్జ్ అయితే లేదండి, ఎటువంటి ఫీజు కూడా లేదు. మీరు ఫ్రీగా ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అని చూస్తే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూడండి, ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇచ్చేసేయండి. దాని తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎఫ్డి అమౌంట్ చూస్ చేసుకోవాలండి. సో పక్కన మీరు స్క్రీన్ లో కూడా చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక స్క్రోలింగ్ బార్ అయితే వస్తుంది కదా, దాని ప్రకారంగా మీరు ఎఫ్డి అమౌంట్ చూస్ చేసుకోండి. సో మినిమం 5,000 రూపీస్ దగ్గర నుంచి 25,000 రూపీస్ వరకు మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎంతైతే ఎఫ్డి అమౌంట్ చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి పైన మీకు యువర్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అది చూపిస్తుంది అనమాట. అంటే మీరు కనుక ఒక 5,000 ఎఫ్డి అమౌంట్ చూస్ చేసుకుంటే మీకు క్రెడిట్ కార్డు లిమిట్ వచ్చేసి అప్ టు 90% ఇస్తారు, అంటే 4,500 రూపీస్ వరకు ఇస్తారనమాట. సో మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత కావాలో అంత ఎఫ్డి అమౌంట్ ఇక్కడ మీరు చూసుకోండి, పెట్టుకోండి, సరిపోతుంది. సో 25,000 కనుక మీరు ఎఫ్డి చేస్తే కనుక అందులో ఎంతైతే 90% ఉంటుందో అంత అమౌంట్ మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే ఇస్తారు. అది బేస్ సింపుల్ చెప్పాలంటే, ఓకేనా. దాని తర్వాత అది మీరు ఇక్కడ ఎఫ్డి అమౌంట్ చూస్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు కంటిన్యూ ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది, అది మీరు ఓకే చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు మీ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేయించుకోవాలన్నమాట. సో మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. దాని తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా ఇచ్చేసేయండి, వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ. ఓకే, ఇప్పుడు మీరు పాన్ నంబరు, ఆధార్ కార్డు వెరిఫై చేయించుకోవాలి. సో పాన్ నంబర్ ఇవ్వండి, దాని తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇచ్చేసేయండి. తర్వాత ఆధార్ నంబర్ ఇవ్వండి, ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇచ్చేసేయండి. ఆ విధంగా మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూ. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలండి. ఇక్కడ చూడండి మ్యారిటల్ స్టేటస్, సో సింగిల్ మ్యారీడ్ చూస్ చేసుకోండి. తర్వాత మీ పేరు, కమ్యూనిటీ ఇవ్వండి. తర్వాత మదర్స్ మెయిడెన్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఆర్ యూ పొలిటికలీ ఎక్స్పోజ్డ్ పర్సన్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత ఆర్ యూ ఏ ట్యాక్స్ పేయింగ్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎస్, నో, అది మీరు ఆప్షన్ పెట్టుకోండి. తర్వాత కంటిన్యూ. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి, ఇక్కడ మనకు స్కోర్ అయితే వస్తుంది. సో గ్రాడ్యుయేషన్, 10th, ఇంటర్మీడియట్ అది చూస్ చేసుకుని పెట్టుకోండి అక్కడ. దాని తర్వాత మీరు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది చూస్ చేసుకోవాలి, ప్రైవేట్, గవర్నమెంట్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఆక్యుపేషన్, ఇండస్ట్రీ మీరు చూస్ చేసుకోవాలి. గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్, సో మీకు యాన్యువల్ గా ఎంత ఇన్కమ్ వస్తుంది ఇక్కడ మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ వెల్త్ ఆర్ ఫండ్స్, అంటే మీకు అమౌంట్ అనేది ఎలా వస్తుంది, సాలరీ ద్వారా వస్తుందా లేకపోతే బిజినెస్ సాలరీ, ఇక్కడ మీరు చూస్ చేసుకోండి. కంటిన్యూ ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు మీ పర్మనెంట్ అడ్రస్ అలాగే కమ్యూనికేషన్ అడ్రస్ ఇవ్వాలి, ఓకేనా. సో పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అయితే కనుక టిక్ మార్క్ చేసి కింద, దాని తర్వాత కంటిన్యూ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ నామినీ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. నామినీ పేరు, రిలేషన్షిప్, అడ్రస్ అవన్నీ కూడా ఇవ్వాలి. సో నామినీ మీరు తర్వాతనే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కంటిన్యూ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ రివ్యూ చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే అప్లికేషన్ లో టైప్ చేస్తారో అవన్నీ కూడా మీకు చూపిస్తుంది. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళేసి ఎడిటింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
కింద చూడండి ఎడిట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఎడిటింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ గా ఉంటే కంటిన్యూ ట్యాప్ చేసుకోండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి కన్ఫర్మ్ డీటెయిల్స్ అండ్ మేక్ పేమెంట్. సో ఇప్పుడు మీ ఎఫ్డి డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. మీరు ఎఫ్డి ఎంత అమౌంట్ కట్టాలో ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. అది మీరు మార్చుకోవచ్చు, మీ ఇష్టం. అది 25,000 10,000 5,000 ఓకేనా. సో ఇక్కడ మీరు ఎఫ్డి అనేది చూస్ చేసుకోండి. సో దాని పక్కన చూడండి మీరు కట్టిన ఎఫ్డి అమౌంట్ కి ఎంత % ఇంట్రెస్ట్ ఇస్తారో ఇక్కడ మెన్షన్ చేశారనమాట. నంబర్ ఆఫ్ డేస్ కూడా ఇక్కడ ఉంది. 20,000 15,000 5,000 ఇక్కడ మీరు ఎఫ్డి అమౌంట్ చూస్ చేసుకోండి. దాని తర్వాత కింద కంటిన్యూ. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి కన్ఫర్మ్ డీటెయిల్స్ అండ్ మేక్ డిపాజిట్ అంటే ఇక్కడ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. లైక్ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. వచ్చిన తర్వాత మీకు ఏదైతే సూటబుల్ పేమెంట్ ఆప్షన్ ఉంటుందో సో అది చూస్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేయాలి. ఇంతకు ముందు స్టెప్ లో మీరు ఎఫ్డి అమౌంట్ చూస్ చేసినారు కదా, సో అంత అమౌంట్ మీరు పేమెంట్ చేయాలి. ఓకేనా. పేమెంట్ చేసిన తర్వాత కంటిన్యూ. ఇప్పుడు ఇక్కడ చూడండి వీడియో కేవైసీ విత్ బ్యాంక్ అఫీషియల్ అనమాట. సో వీడియో కేవైసీ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మీరు కంటిన్యూ చేసే ముందు మీ దగ్గర ఒక పాన్ కార్డ్ అనమాట, ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే ఉండాలి, ఒక వైట్ పేపర్ పెన్ అయితే ఉండాలి. అవి మీరు రెడీగా పెట్టుకొని వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ చూడండి స్టార్ట్ వీడియో కేవైసీ కాల్. ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసే ముందు పాన్ కార్డు, వైట్ పేపర్, పెన్ రెడీగా పెట్టుకుని అప్పుడు మాత్రమే మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ చూడండి షెడ్యూల్ ఏ కాల్ ఫర్ లేటర్ అంటే వీడియో కేవైసీ తర్వాత కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్. సో వీడియో కేవైసీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటే మీ క్రెడిట్ కార్డ్ అనేది ప్రాసెసింగ్ చేస్తున్నారు అనమాట. 24 to 48 hours అయితే పడుతుంది ప్రాసెసింగ్ అవ్వడానికి. సో వన్స్ మీ క్రెడిట్ కార్డ్ సక్సెస్ఫుల్ గా ప్రాసెసింగ్ అయిపోతే కనుక ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి మీకు వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి కార్డ్ డెలివరీ విల్ టేక్ 5 to 7 వర్కింగ్ డేస్ అంటే ఫిజికల్ కార్డ్ వచ్చేసి మనకు విత్ ఇన్ 1 week లో మనకి ఇంటికి అయితే వచ్చేస్తుంది. ఇది వర్చువల్ కార్డ్ అనమాట. కింద చూడండి యాక్టివేట్ వర్చువల్ క్రెడిట్ కార్డ్. ఓకే, ట్యాప్ చేసుకోండి, అది మీరు యాక్టివేషన్ చేసుకోండి, అప్పటికప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే వస్తుంది, SBM జెట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి. ఇక్కడ మనకు లిమిట్ అవన్నీ మీకు చూపించేస్తుంది అనమాట. లైక్ వ్యూ కార్డు, స్టేట్మెంట్స్, పే బిల్ అవన్నీ ఆప్షన్ అయితే ఈ ఆప్షన్ ద్వారా మనము పేమెంట్ అయితే చేసుకోవచ్చు. కింద ఇక్కడ చూడండి యాక్టివేట్ ఫిజికల్ క్రెడిట్ కార్డ్. సో ఎప్పుడైతే మీకు ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అయితే వస్తుందో అప్పుడు మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో మీరు ఈ విధంగా జెట్ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ గా మనకు సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనము బయట గూగుల్ పే, ఫోన్ పే యూజ్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ ఉన్న లిమిట్ మనం వాడుకొని పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు మనకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇవి బెనిఫిట్స్. ఓకే.